హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ వెజిటేబుల్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వెజిటేబుల్ ఆమ్లెట్ పింకిష్ కలర్లో ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళైనా తినచ్చు, బాగా తింటారు. ఈ ఆమ్లెట్ ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ రెండింటిగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే కూడా హ్యాపీగా తినేస్తారు ఈ ఆమ్లెట్ని. ముందుగా మనకు కావాల్సినవి, ఇప్పుడు సన్నగా తరిగిన ఒక హాఫ్ కప్ క్యాప్సికమ్ అండ్ అలాగే ఒక హాఫ్ కప్ బీట్రూట్ తురుము తీసుకున్నాను. అండ్ అలాగే ఒక హాఫ్ కప్ క్యారెట్ తురుము, అండ్ అలాగే ఒక హాఫ్ కప్ సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అండ్ అలాగే ఒక హాఫ్ కప్ సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అండ్ అలాగే ఒక హాఫ్ చెంచా అల్లం సన్నగా తరిగి ఇలా తీసుకోవాలండి. అల్లం వేయడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఆమ్లెట్కి. ఇప్పుడు అలాగే హాఫ్ చెంచా కారం పొడి అండ్ అలాగే చిటికెడంత పసుపు, ఇవన్నీ వేసేసుకొని మొత్తం అంతా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కూడా వెజిటేబుల్స్కి అన్నిటికీ మొత్తం బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ మిశ్రమం వేసేసుకోవాలి. ఎగ్స్ మనం ఎన్ని అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్నీ తీసుకొని వేసేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. 3 ఎగ్స్కి ఈ క్వాంటిటీ సరిపోతుందండి మంచిగా. అండ్ పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా తినేస్తారు. వెజిటేబుల్స్ అంటే ఈ ఆమ్లెట్ కొంచెం పింకిష్ కలర్లో ఉంటుందండి. పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉంటే కూడా చాలా బాగా ఇష్టపడి తింటారు కదా. ఇలా మొత్తం వేసేసుకొని వెజిటేబుల్లో ఎగ్ మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ పూసేసుకోవాలి. ఇలా ఆయిల్ పూసుకున్న తర్వాత ఇప్పుడు ఆమ్లెట్ వేసేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆమ్లెట్ వేసుకుంటే ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అవన్నీ మంచిగా బాగా కుక్ అవుతాయండి. ఇప్పుడు ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇందులో ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి ఈ ఆమ్లెట్కి, జస్ట్ కొద్దిగా ఆయిలే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా బాగా కాలనివ్వాలండి ఆమ్లెట్ని. ఇలా కాలిన తర్వాత ఒకేసారి తీయకుండా ఆమ్లెట్ చుట్టుపక్కల రౌండ్గా తిప్పుకుంటూ కొద్దిగా లేపుతూ ఆమ్లెట్ని తీస్తారనుకో మంచిగా వస్తుందండి ఆమ్లెట్. ఎక్కడ అనేది విరిగిపోకుండా మంచిగా వస్తుంది ఆమ్లెట్. ఇంకోవైపు కూడా ఇలా తిప్పుకొని మంచిగా బాగా కాల్చుకోవాలండి ఆమ్లెట్. అప్పుడే లోపల ఉన్న వెజిటేబుల్స్ కూడా మంచిగా బాగా కుక్ అవుతాయి. పచ్చిగా అనేది లేకుండా మంచిగా ఉంటుంది. చూసారా, అన్నీ బాగా కాలిపోయాయి. ఇలా కాలిన తర్వాత ఆమ్లెట్ని తీసేసుకోవడమే అండి.
అంతే సింపుల్. అండ్ ఇంకోటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్సే అండి. మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని మంచిగా కాలనివ్వాలి ఆమ్లెట్ని. అప్పుడే లోపల ఉన్న వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి. చూసారా ఆమ్లెట్ అంతా ఎంత బాగా వచ్చిందో. తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఆమ్లెట్. ఇందులోకి మీకు ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూసారు కదా, నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నిటికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.